హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తరమకండి, పొరపాటు చేస్తే వాళ్ళని క్షమించండి. ముఖ్యంగా మీ బిడ్డలు తప్పు చేసినప్పుడు మీరు క్షమించకపోతే ఇంకెవడు క్షమిస్తాడండి? మీ బిడ్డలు తప్పు చేసినప్పుడు క్షమించాల్సింది పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళ, ప్రభుత్వాల, ఎవరండి? మీరు క్షమించాలి. క్షమాపణ అనేది మంచి తైలం, అది మంచి మందు. క్షమించినప్పుడు అవతల వారి హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. మీకు తెలుసో తెలియదు, ప్రేమనే బామ్ మందు వేసినప్పుడు ఎటువంటి గాయాలైనా మానిపోతాయండి. ఈరోజున అలసిన వారిని ఊరడించే నోర్లు చాలామందికి లేవు. ప్రేమగా మాట్లాడే మనసు లేదు. మనుషులను చెదరగొట్టే వాళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. జబర్దస్తి చేయడానికి ఆశపడే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవాడు. నేను నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం నేనో తోసివేయను. హోషేయతో చెప్పాడు, ఈ ప్రజలకు నా ప్రేమ అర్థం కావట్లేదు హోషేయ, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకోపో. వేశ్యను అలా పెళ్లి చేసుకుంటామండి తెలిసి పో. ఆమె నీకు బిడ్డను కంటది, కన్న తర్వాత నేను నిడిచిపెట్టి వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళి ఓలిచ్చి బతిమలాడుకొని డబ్బు కట్టామని తెచ్చుకో. ఇదట్ట కుదురుద్దండి. అప్పుడు అర్థమవుద్దయ్యా నా ప్రేమ. నన్ను విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించేవారు నేను ఇంకా ప్రేమిస్తున్నా. నేను ఎంత ప్రేమించినా, నేను వారి పక్షంలో తను మరణించి వారి కొరకు నా రక్తాన్ని చిందించినా మళ్ళీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయినా నేను ప్రేమిస్తున్నా. అయినా తిరిగిరా, నా ఎద్దుకు రా, నీ జీవితాన్ని వృధాపరుచుకోకు. ఎంత గొప్ప కృప అనే మాటకి అర్థమేంటో తెలుసండి మీకు? యోగ్యత లేని వారిని క్షమించేది కృప, ప్రేమించేది కృప. నా కృప నిన్ను విడిచిపోదు అన్నప్పుడు ఎటువంటి యోగ్యత లేని వారిని దేవుడు కాపాడేవాడు కూడా. నీ బుద్ధిహీనతలో గోతులు పడ్డావు, ప్రభువా అంటే ఎందుకు పడ్డావు అని అడగడం. పైకి లేపిన తర్వాత నోరు మూసుకొని కుక్కలా పడుంటావా, ఇక పడకుండా ఉంటావా అని రూలు పెట్టడం. ఏంటంటే పైకి లేవనెత్తి గుండెకు హత్తుకునేవాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడండి? వస్తున్నాడు రా పనికి వాళ్ళాడు, నా ఆస్తి నాకు ఇమ్మని పోయాడు. ఇప్పుడు దాకా వాడికి కడ్డు మిండు తెలియలేదు. వాడు మొహం చూడు, వాళ్ళకం చూడు, మాసిపోయిన గడ్డం, పందుల గబ్బు. రే తరవేడ్డాడి అన్నాడండి. పరిగెత్తుకుంటూ పోయి, ఈయనే పరిగెత్తుకుంటూ పోయాడంటే ఎదురు చూస్తున్నాడు కుమారుడి కోసం. కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడా, తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడా? అరే ఎప్పుడు ఆయన చేతులు చాచే ఉన్నాయి, నువ్వే ఆయన వైపు చూడటం లేదు. ఎప్పుడు ఇంకే ముఖం పెట్టుకొని రానండి చర్చికి అన్నాడు ఆయన. ఉన్న ముఖమే పెట్టుకొని రాయ్యా అన్నాను నేను. మరి ఇంకే ముఖం పెట్టుకుంటాం? దానియేలు అంటున్నాడు, సిగ్గు మా ముఖానికి తగిలింది, సిగ్గుమాలిన ముఖంతో నీ దగ్గరకు వస్తున్నామని. ఏంటంటే యోబేలు గ్రంథంలో సిగ్గుమాలిన జనులారా, దేవుని కోపం మీ మీదకు రాకముందే రండి ఆయన సన్నిధికి. తప్పు చేస్తే ఒప్పుకోవటం నేర్చుకోండి, దిద్దుకోవటం నేర్చుకోండి. ఇక ఒకసారి తప్పు చేశాను కాబట్టి అలాగే అయిపోతాను అనొద్దు. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు కూడా క్షమించలేడు అనే మాటలు చాలామంది వాడుతుంటారు. దయచేసి వాడకండి. దేవుడు క్షమించలేనంత పాపి, ఆయన రక్తము కడగలేనంత పాపం ఈ లోకంలో లేనే లేదు. ఎంత పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. నా కృప అర్హతను బట్టి కాదు, దేవుని చేత కోరుకునబడిన సంఘమా. శోధనలుంటాయి, పోరాటాలుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, నిందలు, అవమానాలు, తట్టుకోలేని బాధలు, శ్రమలు వస్తాయి. అయినా ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడవను, ఎడబాయను. దేవుని చిత్తం చేస్తే ఎందుకు శ్రమ? దేవుని చిత్తంలో ఉంటే ఎందుకు పోరాటం? దేవుడు నువ్వు చెప్పిందే చేశాను కదా, నాకెందుకీ గొడవ, నాకెందుకీ పోరాటం? నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాడన్నప్పుడు, నిజంగా దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావన్నప్పుడు మనుషులకు భయపడొద్దండి, పరిస్థితులకు భయపడొద్దు.
ఎవ్వరు మనల్ని ఎక్కించలేరు, కిందకు దింపలేరు. ఎవరు మనల్ని తోసేయలేరు, ఎవరు చేరదీయలేరు. ఎవ్వరు ఏ మేలు దేవుని సహాయం లేకుండా మనకు చేయలేడు. ఎవరు ఏ హాని దేవుని ఉద్దేశం లేకుండా మన జీవితంలో కలగదు. ఇదొక్కటి మనసులో పెట్టుకుంటే మనం స్థిరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, బలపడిన వారికి ఉంటాం. నీకు ఒకటి తీసేశాడంటే దేవుడు దానికంటే బెటర్ ఇస్తాడన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి పోయింది అని దిగులు పడడానికి బదులు మరొకటి దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండండి. ప్రార్థన. ఆయన నన్ను వెతుక్కుంటూ భూమికి దిగి వచ్చిన ప్రభువా, పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇచ్చి నన్ను వెంబడించమని, నన్ను ప్రేమించి నీ ప్రేమను వెల్లడిపరుస్తూ నీ ప్రణాళికలను బయలుపరచాలని ఆశించిన ప్రభువా, రక్షించబడిన వారిని క్రీస్తు సారూప్యంలోనికి తీర్చిదిద్దే సహవాసంగా చేయ్యా. ప్రతి మనుష్యుడిని పరిపూర్ణుడు చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలన్న అభిలాషతో సేవ చేసిన పౌలు వలె ఈ పరిచర్య చేయుటకు నాకు సహాయం చేయి ప్రభువా. క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడుటకు మరల మీ నిమిత్తమై నేను ప్రసవేదన పడుతున్నానన్న ఆ వేదనతో కూడిన, ఆ ప్రేమతో కూడిన ప్రార్థన ఆత్మలు మాకు దయచేయి. ఈరోజు నీ ఆత్మను మా మీద కుమ్మరించి అభిషేకించి దీవించి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్, ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు.
లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.